వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. స్మాల్ సేవింగ్స్ పై ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస పత్రాలు, సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించేశారు. గతంలోలా కాకుండా ప్రతి 3 నెలలకోసారి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు, రూపాయి మారకం విలువ 2 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. 2 ఏళ్లకోసారి హైదరాబాద్లో నిర్వహించే ఏవియేషన్ ఎక్స్పో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆదివారం వరకు కొనసాగనున్న ఈ ఎక్స్పోలో ఎయిర్ బస్ A380తో పాటు బోయింగ్ 777 ఆకట్టుకున్నాయి. వేగంగా ఎదుగుతున్న దేశీయ విమానయాన రంగంపై ఈ వారం ఫోకస్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, ఏవియేషన్ ఎక్స్పో హైలైట్స్ తో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్, లో కాస్ట్ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామన్న కేంద్రం. స్థిరంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధర, డాలర్తో బలపడుతున్న రూపాయి. స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు, 2 నెలల గరిష్ట స్థాయిలో ఇండెక్స్లు. ఆకట్టుకున్న ఎయిర్ షో, హైలైట్ గా నిలిచిన ఎయిర్ బస్. దేశీయ విమానయాన రంగం రోజు రోజుకు పుంజుకుంటోంది. మన దేశంలో విమాన ప్రయాణం చేసేవారిలో వ్యాపార, పర్యాటక ప్రయాణికులే ఎక్కువ. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ ప్రయాణికులు కూడా ఫ్లైట్ జర్నీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ద్వితీయ స్థాయి నగరాలకు సైతం విమాన సర్వీసులను నడిపేందుకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తోంది. వేగంగా దూసుకెళ్తున్న ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీపై ఈ వారం ఫోకస్ స్టోరీ. గంటకో దేశం, పూటకో ప్రాంతంలో గడపాల్సిన పరిస్థితి సీఈఓలకే కాదు, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్లకు కూడా కంపల్సరీ అయింది. దీంతో సమయం వృధా కాకుండా ఉండటంతో పాటు అలసట లేకుండా ప్రయాణం చేయటానికి ఫ్లైట్ జర్నీనే ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి తోడు సర్వీస్ ప్రొవైడర్లు అందించే సదుపాయాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. 2003లో ఎయిర్ దక్కన్ రంగప్రవేశం తరువాత దేశీయ విమాన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు ఉన్నతాదాయ వర్గాలు, కార్పొరేట్ టాప్ ఎగ్జిక్యూటివ్లు మాత్రమే ఎయిర్ దక్కన్ రాకతో దేశీయ విమాన కంపెనీల్లో పోటీ పెరిగింది. విమాన ప్రయాణం మధ్యతరగతి వారికి మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు విమానం చూడని వారు కూడా ఓసారి విమానంలో ప్రయాణం చేసే స్థాయికి టికెట్ ధరలు దిగివచ్చాయి. ఏవియేషన్ కంపెనీల మధ్య పోటీ పెరిగి విమాన టికెట్ ధరలు రైల్ ఏసీ టికెట్ ధరల స్థాయికి తగ్గాయి. దీంతో కొత్త నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏవియేషన్ రంగంలో ప్రతి ఏటా 13 కోట్లకు పైగా దేశీయ ప్రయాణికులు, 4.5 కోట్లకు పైగా అంతర్జాతీయ ప్రయాణికులతో 9వ స్థానంలో నిలిచిన భారత్ 2020 నాటికి 3వ అతిపెద్ద దేశంగా ఎదుగుతుందన్నది సివిల్ ఏవియేషన్ సంస్థల అంచనా. రానున్న 20 ఏళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 2 లక్షల మంది పైలట్ల అవసరం ఉంటుందని బోయింగ్ ఫ్లైట్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. 2032 నాటికి మరో 2 లక్షల మంది టెక్నీషియన్లు ఏవియేషన్ రంగానికి అవసరమవుతారని ఈ నివేదిక తెలిపింది. In the past 1.5 years, aviation is really growing in India, a demand that has brought everybody's attention here to this activity. The government of India is trying to bring manufacturing into India, and in that sense, aviation maintenance, repair and overhaul work, we are targeting that to be brought into India, and we are targeting the improvement of skills within the country. దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2034 నాటికి వీటి సంఖ్య 14కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 8.4% వృద్ధిని నమోదు చేస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య 3 రెట్లు పెరగనుంది. గత ఏడాది ఇండియా నుంచి 250 కొత్త విమానాలకు ఆర్డర్లు వచ్చాయంటోంది విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్.
ప్రస్తుత విమానాలతో పోలిస్తే 20% పైగా ఇంధన వ్యయాన్ని తగ్గించే A320 నియో, A321 నియోలకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది చివరికల్లా వీటి డెలివరీ మొదలవుతుందంటున్నారు ఎయిర్ బస్ ప్రతినిధులు. వచ్చే 20 ఏళ్లలో 1600 విమానాలు అవసరం అవుతాయన్నది ఎయిర్ బస్ అంచనా. ఇందుకు సుమారు 15 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఇందులో 100 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉన్న 1230 విమానాలు, 380 భారీ విమానాలు అవసరమవుతాయంటోంది. ప్రస్తుతం దేశంలో అన్ని ఎయిర్లైన్ సంస్థల వద్ద 325 చిన్న విమానాలు, 53 భారీ విమానాలు ఉన్నాయి. ఇండిగో లాంటి ప్రైవేటు సంస్థలతో పాటు ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఆదాయాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సిబ్బంది అవసరం కూడా పెరుగుతోంది. ఇందుకోసం దేశీయంగా మ్యాన్ పవర్ పెంచడానికి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోందని, దీన్ని మరింత పెంచే దిశగా దేశవ్యాప్తంగా 50 లో కాస్ట్ ఎయిర్పోర్ట్లను నిర్మించనున్నట్లు సివిల్ ఏవియేషన్ సెక్టార్ ప్రకటించింది. సిటీల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోంది. చిన్న నగరాల్లో కూడా విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందుకు గాను తక్కువ ఖర్చుగల ఎయిర్పోర్ట్లను నిర్మించి విమాన సర్వీసుల్ని మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే 50 ప్రాంతాలను గుర్తించి ఎయిర్పోర్ట్లను నిర్మించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. దీంతో పాటు ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్లను మరింత విస్తరించే దిశగా కూడా ఆలోచిస్తోంది. You see, new airports, all state governments, they propose certain new airports. Government of India has made a greenfield policy, and anywhere, anyone can access it. Go ahead. Land is a state government subject. Aviation is a government of India subject. And if any state takes it to a level where it needs this, we'll come in and help them. We have 3 private airports, that is Hyderabad. Then we have about 127 AAI airports, out of which I think about 27, 28 are civil enclaves. దేశంలో చాలా ఎక్కువ. ఇదే ఇప్పుడు ఏవియేషన్ సెక్టార్ గ్రోత్ కు అడ్డంకిగా మారిందన్నది ఈ ఫ్యూయల్ పై 60% ఉన్న వ్యాట్ ను తగ్గించడంతో పాటు ఇండస్ట్రీ వృద్ధికి తోడ్పడే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటే 2 ఏళ్లకోసారి వచ్చే ఏవియేషన్ ఎక్స్పో బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో సందడిగా సాగుతోంది. ఏవియేషన్ ఎక్స్పోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. బుల్లి విమానాల నుంచి భారీ ఫ్లైట్ ఎయిర్ బస్ తో పాటు ఆకాశంలో విమాన విన్యాసాలతో ఆకట్టుకుంటున్న ఎక్స్పో హైలైట్స్ పై లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇండియన్ ఏవియేషన్ ఎక్స్పో 2016ను ప్రారంభించారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 5 రోజుల పాటు జరిగి ఈ ఆదివారంతో ముగిసే ఈ ఎగ్జిబిషన్ లో 18 దేశాల నుండి 200 కంపెనీలు పాల్గొంటున్నాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజ్ తో పాటు పలు ఏవియేషన్ కంపెనీ ప్రతినిధులు ఈ ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. India is one of the fastest growing economy in the world today and is expected to be amongst the top 3 manufacturing destinations by 2020. The stable and consistent policies of the government, favorable demographic dividend, growing infrastructure, sustained availability of low-cost skilled workforce and strong technical and engineering capabilities has made India a favorable destination for the foreign direct investment. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏవియేషన్ ఎక్స్పో రానే వచ్చింది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ ఎగ్జిబిషన్ చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఈసారి ఏవియేషన్ ఎక్స్పోలో ఎయిర్ బస్లతో పాటు బోయింగ్ 777 విమానాలు సైతం హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఏవియేషన్ షోలో ప్రదర్శనకు వచ్చాయి. వివిధ దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు సైతం 5 రోజుల పాటు సందర్శకులకు సరికొత్త లోకాన్ని పంచుతున్నాయి. ఈ ప్రదర్శనలో అగస్టా వెస్ట్లాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వంటి దిగ్గజ విమాన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను సందర్శనకుంచాయి. దేశంలో నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద ఎయిర్ షోకు హైదరాబాద్ ప్రాతినిధ్యం వహించడం ఇది 5వ సారి.
ఇక ఈ ఎయిర్ షో 2016లో యుఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, న్యూజిలాండ్, జర్మన్ వంటి 25 ప్రముఖ దేశాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఏవియేషన్ రంగంలో అతివేగంగా దూసుకుపోతున్న దేశాల్లో ఒకటిగా ఉన్న భారతదేశంలో నిర్వహిస్తున్న ఈ షోలో అన్ని దేశాలు తమ ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. బోయింగ్ విమానంతో పాటు అతి చిన్న చార్టర్డ్ ఫ్లైట్స్ వరకు అన్ని ప్రదర్శనలో ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి. We have seen the Indian aviation come and go in different times of phases. Right now we are in a good phase. Is as the airlines in India are deploying capacity, there is enough traffic out there that is able to utilize it. Fact that new airports are opening up, new city pairs are opening and infrastructure is developing, that is the reason why our growth is so good. చిన్న చిన్న చాప్టర్స్, బుల్లి విమానాలతో పాటు బోయింగ్, ఎయిర్ బస్లతో ఏవియేషన్ ఎక్స్పో కనువిందు చేస్తోంది. దీంతో పాటు ఎయిర్ షోస్ తో ఏవియేషన్ ఎక్స్పో సందడిగా మారింది. రోజు 2 సార్లు విమాన విన్యాసాలతో అలరిస్తోంది. చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లో చక్కర్లు కొడుతూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏవియేషన్ విడిభాగాల అభివృద్ధి సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరి ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఆదిబట్ల వంటి నగర శివారు ప్రాంతాల్లో విమాన, హెలికాప్టర్ విడిభాగాల తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా విమానయాన రంగం అందరినీ ఆకర్షిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సివిల్ ఏవియేషన్ పాలసీ అందుబాటులోకొస్తే దేశంలో మూలన పడ్డ అన్ని ఎయిర్పోర్ట్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. I cannot think of a better venue than Hyderabad for such an event. The first SEZ in the country for aerospace industry and precision engineering was established in Hyderabad. We already have 2 aerospace parks, Adi Batla and Nadargul. In these parks, small and medium enterprises coexist with equipment manufacturers, creating a comprehensive ecosystem. No other state in the country has the kind of facility. ఎమిరేట్స్ ఎయిర్ బస్ A380 మొత్తం ఎక్స్పోకే హైలైట్ గా నిలిచింది. 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ను తలదన్నేలా బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లను డిజైన్ చేశారు. మొదటిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైట్ ను ప్రదర్శించడంతో చూడటానికి చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఎయిర్ బస్ ను చూద్దామనుకుని ఎక్స్పో టికెట్ కొనుక్కున్న కామన్ పబ్లిక్ కు మాత్రం నిరాశే మిగిలింది. బిజినెస్ విజిటర్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ బస్ కామన్ పబ్లిక్ ను ఆ షో చూసేందుకు అనుమతించేసరికి ఎగిరిపోయింది. దీంతో చాలా మంది ఉస్సూరుమన్నారు. దీంతో పాటు మరికొన్ని విమానాలు కూడా ఎయిర్ షో నుంచి వెళ్లిపోవడంతో అన్ని రకాల విమానాలు చూద్దామనొచ్చిన సామాన్యులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ తీసుకున్న 1 o'clock అన్ని ఉన్నాయి వెళ్ళండి, 700 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడికి వస్తే ఏవి లేవు. పెద్ద పెద్ద హెలికాప్టర్స్ ఉన్నాయని చెప్పారు, విమానాలు ఉన్నాయని చెప్పారు, అసలు ఒక్కటి కూడా చూద్దామంటే లేవు. అయితే 5 days అని చెప్పారు కాబట్టి ఈ రోజు 1 o'clock వచ్చాం. మేము ఆఫీస్ రోజులు పెట్టుకుని మరీ వచ్చామండి. దీనికోసం ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం. మేము కూడా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఏం లేవండి. మొత్తం డిసప్పాయింట్ గా ఉంది. మొన్న చాలా ఫ్లైట్స్ ఉండేను, కానీ ఇవాళ వచ్చేసరికి ఇవాళ ఏం లేవు. మేబీ రేపు వచ్చే వాళ్ళకి కూడా ఏమి ఇప్పుడు అన్ని బయలుదేరిపోతున్నాయి. ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు ఒకటి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. 2008లో హైదరాబాద్ లో మొదటిసారి నిర్వహించిన ఏవియేషన్ ఎక్స్పోతో పోలిస్తే ఈసారి విమానాల ప్రదర్శన సగానికి తగ్గిపోయాయి. మరోపక్క మొదటి 2 ఎక్స్పోలతో పోలిస్తే ఈ ఎక్స్పోలో బిజినెస్ విజిటర్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఈసారి ప్రదర్శన మొక్కుబడి తంతుగా ఉందని నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై విమర్శలొచ్చాయి. స్టాక్ మార్కెట్ ట్రెండ్ పై అనలిస్ట్ల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. సుమారు 2 నెలల తర్వాత శుక్రవారం నాడు నిఫ్టీ 7,600కు కొద్దిగా పైన క్లోజ్ అవ్వడం అన్నటువంటిది నిజంగా విశేషంగా చెప్పుకోవాల్సిన అంశమే. అంతర్జాతీయంగా కనుక చూస్తే క్రూడ్ ఆ $40 దగ్గర స్థిరంగా ఉండడం, తర్వాత ఫెడ్
ఇక రాబోయే రోజుల్లో మేము కేవలం 2 సార్లు మాత్రమే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాము, అంతకంటే ఎక్కువ పెంచము అని చెప్పడము, చైనాలో ప్రభుత్వము స్టాక్ మార్కెట్ని నిలబెట్టడానికి ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడము, బ్రిక్ ఎకానమీ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలో మొట్టమొదటిదైనటువంటి బ్రెజిల్ కంట్రీలో ఒక్కసారిగా ఈ క్రూడ్ స్థిరీకరణ చెందిన దానివల్ల ఒక్కసారిగా మార్కెట్లు బాగా పెరగడం, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తము ఆర్థిక మందగమంలోకి సాగిపోతుందేమో అన్న భయాందోళన నుంచి కొద్దిగా మార్కెట్ అలాంటిది ఏమీ లేదు, సానుకూలంగానే ఉండవచ్చు, అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా ఇచ్చినట్టు జరిగాయి. స్టాక్ మార్కెట్లు మన దగ్గర కూడా అంతర్జాతీయంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాయో మన దగ్గర కూడా స్టాక్ మార్కెట్లు కొద్దిగా ముందుగా వెళ్ళి నిలబడ్డాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. బ్యాంకింగ్ ఇండెక్స్ కనుక పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది. ఈసారి బ్యాంకింగ్ రంగమే బ్యాంక్ నిఫ్టీకి ఊతమిచ్చి ముందుకు నిలబెట్టింది. ఫార్మా ఇండెక్స్ కానీ ఐటీ ఇండెక్స్ కానీ పెద్దగా దోహదం చేయనప్పటికీ కూడా కేవలం బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి కొనుగోళ్లు లేదా షార్ట్ కవరింగ్ వల్ల నిఫ్టీ 7,600 దగ్గరకు వచ్చి ఆగి మార్కెట్లో నెగటివ్ ఇన్ఫర్మేషన్ని పెద్ద పట్టించుకోకుండానే ముందుగా వెళ్ళింది. ఒక్క ఫార్మా రంగంలోనే గవర్నమెంట్ ఎన్నో డ్రగ్స్ని బ్యాన్ చేయడం వల్ల, తర్వాత కొన్ని లూపిన్ లాంటి వాటి యొక్క రేటింగ్స్ని తగ్గించడం వల్ల లూపిన్ కానీ మిగతా డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవన్నీ పడడం జరిగింది. ఫార్మా రంగం కనుక ఊతమిచ్చిందంటే మార్కెట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతకు ముందుగా మనం అనుకున్నట్టుగా స్టాక్ స్పెసిఫిక్గా పికప్ చేయడమే మంచిది. దానికోసము ఏప్రిల్ 15 నుంచి మనము ప్రతి కంపెనీ యొక్క రిజల్ట్స్ పూర్తి 1 year రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని ఆ స్టాక్స్ కొంటేనే మంచిది అన్నటువంటిది మా యొక్క అభిప్రాయం. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రెహానా సైనింగ్ ఆఫ్.